హలో గాయ్స్, ఈరోజు వీడియోలో అయితే నేను నా నైల్స్ని ఎలా షేప్ చేస్తానో అలాగే ఎలా షార్ప్ చేస్తానో అనేది ఫుల్ వీడియో మీకు చూపించబోతున్నాను. ఆల్రెడీ నేను షార్ట్ అయితే అప్లోడ్ చేశాను, దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు. మా ఛానల్కి లైక్ చేసుకోండి. ఇలాంటి బోల్డ్ అండ్ టిప్స్ కూడా మీకు నేను షేర్ చేస్తాను. ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే ప్లీజ్ మా వీడియోస్కి లైక్ చేయండి. లైక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ఆర్ కదండి. ప్లీజ్ లైక్ చేయండి. అయితే ఫస్ట్ అయితే చూడండి, నేను నా చూపుడు వేలు అంటారు కదా, ఆ ఫింగర్కి ఎలా నేను చేస్తున్నానో ఫస్ట్ అయితే మనం మంచిగా షార్ప్ చేసేది మనం మెయిన్ తీసుకోవాలన్నమాట, షార్ప్ లాంటిది. అది దాంతో మనం ఫస్ట్ సైడ్స్ నుంచి షేప్ చేసుకుంటూ రావాలి. అంటే ఫస్ట్ మనకి స్టార్టింగ్ మన టిప్ ఉంటుంది కదా, మన నైల్ టిప్ మీద ఫస్ట్ ఒకసారి అటు ఇటు చేసిన తర్వాత మళ్ళీ చూడండి నేను చూపిస్తున్నాను కదా, నైల్ టిప్ మీద అటు ఇటు చేసిన తర్వాత కింద నుంచి మనం ఆ వార ఈ వార అంటే ఆ సైడ్ ఈ సైడ్ కూడా మంచిగా వీ షేప్ వచ్చేలా ఫస్ట్ మనం చేసుకోవాలన్నమాట. చూడండి నేను చూపిస్తున్నాను కదా, చూపించినట్టు చక్కగా వీ షేప్ వచ్చేలా మనం మన నైల్స్ని చేసుకోవాలి. దాని తర్వాత మనకి ఆల్మండ్ షేప్ అంటారు కదా, అంటే ఇలా అది వీ షేప్ కాదు ఆల్మండ్ షేప్ అంటారు. ఆల్మండ్ షేప్ వచ్చేలా చూడండి మంచిగా వచ్చింది. మనకి ఆల్మండ్ షేప్ వచ్చిందా లేదా అని చెప్పేసి మన ఫింగర్ వెనకాల చూపించాను కదా, అలా చూపిస్తే మనకు తెలుస్తుంది. అలాగే మన మిడిల్ ఫింగర్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను చూపుడు వేలుకి ఎలా అయితే చెప్పాను దీన్ని కూడా అలాగే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం గరుగ్గా ఉన్న సైడ్ మనం షార్ప్ చేసుకోవాలి. మామూలుగా ఉన్న వైపు చేస్తే మనకి రాదు. అంటే మీకు దగ్గర వెరైటీ ఉన్నా సరే పర్లేదు, వేరే టిప్స్ ఉన్నా పర్లేదు, దాంతో కూడా మీరు షార్ప్ చేసుకోవచ్చు అనమాట. షార్ప్ చేసుకునేది మెయిన్ మనకి షార్ప్గా ఉంటే మన నైల్స్ కూడా ఫాస్ట్గా ఇంకా తొందరగా షార్ప్ అయిపోతాయి. అంటే నాది కొద్దిగా ఓల్డ్ అనమాట, అంటే ఓల్డ్ అంటే కొద్దిగా మంత్స్ అవుతుంది, అందుకని అది అలా అయిపోయింది. మీ దగ్గర ఇంకా షార్ప్ ఉంటే మనకి ఇంకా ఈజీగా బేగా అయిపోతుంది అనమాట. షార్ప్ ఉన్నా సరే మనకి ఇంకా లేట్ అయిపోతుంది. ఏంటంటే బేగా మనకి నైల్ అనేది మనం షార్ప్ చేయడం ఏంటంటే మనకి నైల్ పోతుంది కదా, అందుకని చెప్పి షార్ప్ ఉన్నది ఏమవుతుందంటే బేగా కట్ అయిపోతుంది. అలాగే కొద్దిగా ఇలా వాడంది అయితే మనకి మంచిగా వస్తుంది అనమాట. చూడండి మనకి వార్లో మనకి గుచ్చుకున్నట్టు ఇలా ఉంటుంది కదా, దానికి మనం షేప్స్ నుంచి స్టార్ట్ చేయాలి. దాని నుంచి షేప్ అనేది మనం స్టార్ట్ చేస్తే మనకి చక్కగా షేప్ అనేది వచ్చేస్తుంది. చూడండి నేను కూడా అలాగే చేస్తున్నాను, సేమ్ అమ్మ చూపిస్తున్నాను కదా, చూపించినట్టు సైడ్ మనకి ఏదైతే ఉందో దాన్ని మనం షేప్ చేసుకోవాలన్నమాట. చూడండి నేను చూపించిన విధంగానే సేమ్ యాజ్ షార్ప్ చేసుకుంటే మీకు కూడా మనం ఒకసారి ట్రై చేస్తే అది ఆటోమేటిక్గా మనకి ఎలా షేప్ చేయాలనేది మనకి ఐడియా వచ్చేస్తుంది అనమాట. దాన్ని బట్టి మీరు ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మనకి ఏం ఉండక్కర్లేదు, ఓన్లీ ఒక నైల్ షార్ప్ చేసుకొని, దాని పేరు నాకు తెలీదు అందుకని చెప్తున్నాను. అదే నైల్ షార్ప్ చేసుకొని ఐ థింక్ నైల్ షేపర్ అనుకుంటున్నాను, దాంతో మనం షేప్ చేసుకుంటే బాగా వస్తుంది అనమాట. నా మిడిల్ ఫింగర్ అయిపోయింది. రింగ్ ఫింగర్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ 2 ఫింగర్స్ ఎలా చేసామో దీన్ని కూడా అలాగే చేయాలన్నమాట. ఫస్ట్ నేను చూడండి ఆ సైడ్స్ ఉంటాయి కదా, సైడ్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి సైడ్ అలాగే మనకి టిప్ ఉంటుంది కదా, ఫస్ట్ టిప్ తర్వాత సైడ్స్. చూడండి ఫస్ట్ టిప్ చేశాను, తర్వాత సైడ్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే మంచిగా షార్ప్ చేయాలన్నమాట. మనకి ఫస్ట్ అయితే వీ షేప్ రావాలి. చూడండి మనం షార్ప్ చేస్తుంటే మన నైల్ చిన్న చిన్నగా వచ్చేస్తుంది. అలాగే మీరు చక్కగా షేప్ చేసుకుంటే మనకి ఆల్మండ్ షేప్ అనేది ప్రాపర్గా వస్తుంది అనమాట. నాకు బేసికల్గా ఏంటంటే నైల్స్ పెద్దవన్నమాట, లాంగ్ నైల్స్ ఉంటాయి. నాలా లాంగ్ నైల్స్ ఉన్న వాళ్ళకి అంటే షేప్ అంత బాగా రాదు. అందుకని ఇలా మనం షేపర్ నేను కూడా యూట్యూబ్లోనే చూసాను ఇలా మంచిగా షేప్ చేయడము, కాబట్టి నేను కూడా ట్రై చేద్దాం, అది మీతో కూడా షేర్ చేసుకుందామని ఇది తీసాను అనమాట లాంగ్ వీడియో. అలాగే మీకు షార్ట్ కూడా ఉంటుంది. షార్ట్లో నేను ఇదంతా చూపించలేదు, నార్మల్గా ఉంటుంది. ఆ షార్ట్ కూడా లైక్ చేయండి, అలాగే దీన్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడు మేము పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయన్నమాట. మరి ఇంకెందుకు లేట్, ఇప్పుడే వెళ్ళి చేసేయండి. ఒకసారి చూడండి చేశారా లేదా. అలాగే మనకి లాస్ట్ లిటిల్ ఫింగర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే. నాకు అన్ని ఫింగర్స్కి కూడా నైల్స్ కొద్దిగా లాంగ్ ఉన్నాయి, కాకపోతే లిటిల్ ఫింగర్కి కొద్దిగా చిన్నది ఉందన్నమాట. అయినా పర్లేదు, మనం సైడ్స్ అనేది కొద్దిగా వీ షేప్లో మనం చేసుకున్నట్టయితే మనకి చాలా బాగా వస్తుంది అనమాట. చూడండి మంచిగా నా ఫింగర్స్ అయితే భలే వచ్చాయి. చూడండి అలాగా మొత్తం అంతా కూడా క్లీన్గా మంచిగా మొత్తం అంతా కూడా షేప్ చేసుకోవాలి. చూడండి నేను చూపించాను కదా, చూడండి ఆల్మండ్ షేప్ అయితే వచ్చాయి నా నైల్స్ అన్నింటికి. నేను చాలా గ్రేట్ ఫీల్ అవుతున్నాను నా నైల్స్ ఇంత లాంగ్ ఉన్నందుకు. నాకు నైల్స్ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి నైల్స్ అంటే ఇష్టమో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చిందా లేదా అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఏ వీడియోస్ కావాలో కూడా కింద కమెంట్ చేయండి. మరి ఉంటా, మరి నా నైల్స్ నచ్చేయలేదో